సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి తీన్మార్ మల్లన్న ఏం చేసిండో మీ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ గారితోటి అప్పటి ప్రభుత్వంతోని ఒక్కడై పోరాడుతుంటే మీరంతా ఆడున్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పిట్టలెక్క ఏరుతా ఉంటే ఆ రోజు క్యూ న్యూస్ వేదిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరో గాంధీ భవన్ అయింది కదా. మీరు ఆడమన్నారు, అప్పుడు ఏడున్నారు మీరంతా? ఇవాళ తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో నా ఒక్కందే కాదు, ఇంకా ఇగో ఇక్కడ కూర్చున్న రఘు, ఇంట్లో చాలా మంది జర్నలిస్టు మిత్రులు అలాగే మేధావి వర్గాలన్నీ కష్టపడితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరు అధికారం తేలే, అందులో నా పాత్ర కూడా ఉంది. నేను 45 నియోజకవర్గాల్లో తిరిగి క్యాంపెయిన్ చేస్తే 42 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తీన్మార్ మల్లన్న ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూర్చున్న కుర్చీ పునాది పడడానికి నేను తీన్మార్ మల్లన్నను కూడా కారణం. మరి మీకు జీర్ణించుకోలేక 2028లో బీసీ ముఖ్యమంత్రి అంటే మీకేమైనా ఇబ్బంది అవుతా ఉందా? మీకు ఇబ్బంది అయితే మేమేం చేయలేం. కానీ మా లక్ష్యం ఒకటే, 2028లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్తాడు. ఇది మా బీసీలుగా మేమందరం చేసుకుంటున్నటువంటి శపథం. పాపం అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడిండు, హనుమంతరావు గారు మాట్లాడితే పార్టీ లైన్ దాటొద్దు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో ఇప్పుడు ఎవరు నాకు పంపితే చూసినా ఏమంటాడే, చిత్తబుట్టల వారేసిన వాళ్ళ షోకాజ్ నోటీసు నాకు ఇస్తారా అని చెప్పని అంటా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, మీ షోకాజ్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చేంత, లేకపోతే మీ సస్పెన్షన్లకు భయపడేంత పిరికి రక్తంతో బుట్టలే. నేను బీసీ ఓడిగా గర్జించే బిడగా పుట్టినా. ఇక్కడ మీ పిల్లిగాండ్రింపులకి ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. ఇలా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆ పార్టీని రక్షించాల్సిన అవసరం ఉండే. ఏం జరుగుతా ఉంది? 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి ఏడుకొచ్చింది. 15 నెలల ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా కనీసం సంతోషంగా ఉన్నాడా? ఇలా నేను చెప్తా ఉన్నా, నా గెలుపు కోసం, రాహుల్ గాంధీ గారి ఆశయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇవాళ మీరు కార్యకర్తలను విస్మరిస్తురి, పదవులు రాగానే మీరు పంచక తింటిరి. ఇంకా ఎంత దుర్మార్గం అంటే, కార్పొరేషన్ పదవుల లిస్ట్ వేసిరు. ఆ కార్పొరేషన్ పదవుల లిస్టులో మీరు 30-33